తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. బన్సాల్పేట్ డివిజన్లో పనిచేస్తున్నటువంటి బీజేపీ నాయకులు స్థానిక సమస్యలపైన దృష్టిని కేంద్రీకరించారు. ఇందులో భాగంగా బన్సాల్పేట్ డివిజన్లో నిర్మితమైనటువంటి 2 BHK ఇండ్లు పొట్టి శ్రీరాములు నగర్లో ఎంతో ఘనంగా నిర్మించడం జరిగింది. అయితే గత సంవత్సర కాలంగా ఇక్కడ లిఫ్టులు పనిచేయకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి మన బీజేపీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేశారు. ఇవే కాకుండా కనీస మౌలిక వస్తువులు కూడా ఇక్కడ లేవని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. పని చేయకుండా ఉన్నటువంటి లిఫ్ట్ కొన్ని నెలలుగా లిఫ్ట్ పని చేయట్లేదు. చెత్త చెదారం అంతా అట్లనే ఉంది. ఇది క్లీనింగ్ కూడా వీళ్ళకి చేయనియాలి. మంచి నీళ్ళు కానీ బోరి నీళ్ళు వస్తున్నాయా? వాటర్ వస్తున్నాయి కానీ వాటర్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అంటే రావట్లేదు వాటర్. లిఫ్ట్ ఇప్పుడు పని చేస్తలేదు కదా, ఎట్లా ఎక్కుతున్నారు అసలు? అమ్మ ఎన్నో ఫ్లోర్ మీది? 6th ఫ్లోర్. 6 ఫ్లోర్లు ఎక్కాలా? 6 ఫ్లోర్లు ఎక్కాలా దిగాల. ఏదైనా అవసరం అయితే అర్జెంట్ అవసరం అయితే కూడా ఇబ్బంది అవుతుంది మాకు. హాస్పిటల్ తీసుకోవాలి. ఇప్పుడు మొన్న మా మామయ్య బాగా సీరియస్ ఉన్నాడు. ఇక్కడ నుంచి అక్కడికి తీసుకుపోయేలోపు చనిపోయిండు. ఏం చేస్తాం, లిఫ్ట్ బాగాలేదు. మెట్ల మించి ఎత్తుకొని తీసుకురావాల్సి వచ్చింది. కంప్లైంట్లు ఇచ్చారా మీరు? మేము దీని విషయంలో అయితే ఏమి ఇబ్బంది లేదు. వెళ్ళిపోతారు, వాళ్ళకు కూడా ఇబ్బంది. కొంతమంది సిజరింగ్ అయిన వాళ్ళు ఉంటారు. మా కోడలే ఎమర్జెన్సీ ఇట్లనే మా పాప కింది నుంచి పైనుంచి పాపని ఎత్తుకొని పోతే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎన్నో ఫ్లోర్ అమ్మా వాళ్ళది? 8th ఫ్లోర్ కి అయింది పాపకి. పచ్చి బాలింత 8th ఫ్లోర్ వరకు ఎక్కిందా? 8th ఫ్లోర్ నుంచి ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి. డ్రైనేజీలు కూడా పిడిసి వచ్చి ఎవరు దాకానే ఎందుకు నాకు కూడా మొన్ననే పిడిసి వచ్చింది. మెట్ల మీద నుంచి పడ్డా. సడన్ గా అవతల నుంచి పడిపోయి ఉంటే ప్రాణమే పోయి ఉండేది నాకు. నా పిల్లలు అనాథ అయ్యేటోళ్ళు. పైసలు వసూలు చేసి ఇంకా ఇంతవరకు లిఫ్ట్ ఖాళీ కాలేదు. అదేంటంటే నీళ్ళు కింద నుంచి మోసుకొని వస్తుర్రు. అట్లా మోసుకొని రాకుండా అమ్మా అనేసారంటే ఏమైనా మీకు పైసలు ఇచ్చి చేయించిరా? మీ ఇంట్లో నుంచి ఇచ్చిరా? మీ కష్ట జీతంతో ఇచ్చిరా? గవర్నమెంట్ అనేసి అని అంటున్నారు. మీరేమైనా చెప్తారన్నా లిఫ్ట్ కోసం? తిరిగి ముసలి కిందనే వాడుకుంటారు. వాళ్ళకి మొన్న చనిపోతే కాదు మనిషిని తీసుకోవడానికి లిఫ్ట్ ఆన్ లేదు. ఏడప్పుడు కిందికి తీసుకొచ్చే వరకు మనిషిని చనిపోయారు. మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. ఆ సమస్య డ్రైనేజ్ కూడా ప్రాబ్లం ఉందా? డ్రైనేజర్ అయితే డ్రైనేజ్ మెయిన్ నీళ్ళకేం టెన్షన్ లేదన్న. మెయిన్ చిన్నపిల్లలు నీళ్ళు ఎక్కువనే వెళ్తున్నారు. వీళ్ళకి కూడా బాధ అయిపోయింది. లిఫ్ట్ లేక అతి తొందరగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని అధికారులు. 2 సంవత్సరాల నుంచి. ఓకే. ఎప్పటి నుంచి సాధించలేదంటే దాదాపు ఒక 8 months అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కొద్దిగా పట్టించుకోవట్లేదమ్మా. లిఫ్ట్ పని చేయట్లేదు. అప్పుడు టీఆర్ఎస్ ఉండే కదా, అప్పుడైతే మాకు వాళ్ళు ఏదన్నా మంచిగా చూసుకుంటారు. ఏంటంటే కాంగ్రెస్ వచ్చింది అప్పటి నుంచి, ఎప్పుడైతే పార్టీ మారింది అప్పటి నుంచి మెయింటెనెన్స్ అవన్నీ కష్టమైపోయింది. ఒక్కొక్కరికి పడక, వాళ్ళకి వీళ్ళకి పడక ఇలాంటివన్నీ జరగదు. అంటే మనం కంప్లైంట్ ఇచ్చిరా ఇంతకు ముందుకు? ఇష్యూ అయిపోయింది. ఇష్యూ పట్టించుకోవాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఏమంటే లిఫ్ట్ పని చేయక 2 సంవత్సరం అవుతుంది అంటారు.
ఓకే, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిరా మీరు? కంప్లైంట్ ఇచ్చాము. ఏమన్నారు అధికారులు? ఏమన్నా వేరే ఆయన పేరు ఆయన చూసుకుంటా అని చెప్పిండు. మళ్ళీ మధ్యలో డబ్బులు లేకపోవడమో లేకపోతే ఏమైందో తెలియదు. ఇక అందరు సహకరించకపోవడం ఉంటాయి. ఓకే, లిఫ్ట్ ఇంకా డబుల్ బెడ్రూమ్లో ఇంకేం ప్రాబ్లంలు ఉన్నాయి మీకు? చాలా ప్రాబ్లమ్స్ ముసలికి. ఇప్పుడు మొన్న మా డాడీ చచ్చిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చాడు. అంటే ఎక్కలేక దిగలేక. పెద్దోళ్ళు అంటే చిన్నోళ్ళు అంటే ఎక్కడనే ఉంటారు, ముసలోళ్ళు ఉన్నారు చాలా మంది, ఏజ్ పర్సన్. ఎన్ని బాధలు పడాల్సి డబుల్ బెడ్రూమ్లో లిఫ్ట్ పనిచేయక 6వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబము గ్యాస్ సిలిండర్ తన సొంత భుజాల మీద ఎత్తుకొని పోతున్నాడు. ఒకటి ఆడవాళ్ళు నీళ్లు కూడా చూడండి, నీళ్లు రాకపోతే వాళ్ళు నీళ్లు కూడా పిల్లలు ఈ విధంగా తీసుకుపోతున్నారు. ఈ గ్యాస్ సిలిండర్ని మోసుకొని ఇప్పుడు ఆయన 6వ ఫ్లోర్కి వరకు వెళ్ళాలి. చూడండి ఏ విధంగా ఉందో పరిస్థితి. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వీళ్ళ బాధలు పట్టించుకోవట్లేరు. కనీసం ఇప్పటికైనా స్పందిస్తారని కోరుకుంటున్నారు. చూశారుగా స్థానిక బన్స్లాల్పేట్ డివిజన్ పొట్టి శ్రీరాములు నగర్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో ఉంటున్నటువంటి ప్రజల దుస్థితి. కనీసం ఒక లిఫ్ట్ అనేది కూడా ఇక్కడ లేకపోవడం వల్ల, గత సంవత్సర కాలం నుంచి లిఫ్ట్ అనేది పనిచేయకపోవడం వల్ల 9 అంతస్తులు ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి ఏ వస్తువైనా ఎవరైనా సరే 9 ఫ్లోర్లు ఎక్కి వెళ్ళవలసి వస్తుంది. దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే కాకుండా కనీస మౌలిక సదుపాయాలైనటువంటి మంచినీళ్ళు, త్రాగునీళ్ళు, డ్రైనేజీ, మరి పారిశుద్ధ్యం ఇలాంటి ఏవి కూడా ఇక్కడ లేవు. అయితే ఇక్కడ అధికారికంగా కొందరు ఒక కమిటీగా ఏర్పడ్డారు. కానీ వారు తమ సొంత లాభం కోసం పనిచేస్తూ ప్రజల అవసరాలను పక్కన పెట్టడం జరిగింది. దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో వై సురేష్, ఎస్ రాజు, కె కృష్ణ, ఆర్ మహేష్, బంధం కిరణ్, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పటికైనా రాజకీయాలను పక్కన పెట్టి స్థానికంగా ఇక్కడ ఉంటున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించి ఈ స్థానిక పేద ప్రజల కష్టాలను తీర్చే ప్రయత్నం చేయాలని మరి మేము మీడియా ద్వారా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.